ఆయకట్టు రైతుల పరిస్థితిని గమనించి ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తున్నట్టు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పైప్లైన్ మరమ్మత్తు పనులను త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశించిన ఆయన రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలం మంజీరానాదే లిఫ్ట్ ఇరిగేషన్ పరివాహక ప్రాంతంలోని వరి పంటలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు పగిలి చాలా వరకు నీరు వృధాగా పోతున్నాయని పైప్ లైన్ను మరమ్మతులు చేయించాలని అధికారులకు పోచారం సూచించారు. మంజీరా పరివాహక ప్రాంతంలో పంటలు ఎండిపోకుండా కలెక్టర్లతో మాట్లాడి నిజాం సాగర్ నీరు వదులుతున్నామని అన్నారు. ప్రస్తుతం నిజాం సాగర్లో 4 టీఎంసీల నీళ్లున్నాయని, పంట బ్రతకాలంటే 7 టీఎంసీల నీరు అవసరం ఉందని ఆయన చెప్పారు. నిజాం సాగర్ కెనాల్ నీరు వృధా చేయకుండా రైతులు వాడుకోవాలని సూచించారు. స్థాయిలో వర్షాలు పడలే. లిఫ్ట్ కింద రైతులకు వచ్చారు. సాయంత్రం సార్ ఇట్లా మా పంటలు ఎండుతున్నాయి, లిఫ్ట్ పైప్ లైన్ లీకేజ్ అయింది, కొన్ని సాంకేతిక కారణాల వల్ల నడుస్తలేదు అని అంటే దాని గురి చూడటానికి వచ్చాను, పరిశీలించడానికి వచ్చాను ఇక్కడికి. వాస్తవంగా సగం గంట నీళ్ళు వేసి పోతూ ఉన్నాయి, సగం నీళ్ళే కిందికి పోతూ ఉన్నాయి, మొత్తం పంటకు అందుతలేవు.